సో ఇదే అండి వాయిలాకు. ఈ ఆకుతోనే అత్తమ్మ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నారు, ఆయుర్వేదిక్ రెమెడీ. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వీళ్ళ వీడియో ఏంటంటే, ఇది ఏం ఆకు చెప్పండి, ఎవరికన్నా ఐడియా వస్తుందా? ఈ ఆకును చూస్తుంటే అంటే పాత వాళ్ళకి ఐడియా వస్తుంది, కొత్త వాళ్ళకి ఐడియా ఉండదు. ఇది దీని పేరు ఏంటంటే వాయిలాకు అంటారనమాట. సో ఈ వాయిలాకు రెగ్యులర్గా ఎప్పుడు యూజ్ చేస్తారంటే, బాలింతలు అంటారు చూసిండ్రా, డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ స్నానము, థర్డ్ స్నానము, అలా స్నానాలు ఉంటాయి కదా, ఆ స్నానాల్లో ఈ ఆకును కీలకంగా యూజ్ చేస్తారనమాట. కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. మా దగ్గర మటుకు నాకు మా అమ్మ చాలా బాగా వేసి చేయించేది. మళ్ళీ వాయిలాకు ఏంటంటే చన్నీళ్ళు వేసుకొని చేయరు, మొత్తం ఏంటంటే సలసల మరగాలన్నమాట. వాటర్లో మరిగితే ఏంటంటే ఈ ఆకుల్లో ఉన్న పచ్చదనం మొత్తం వాటర్కి దిగుతుంది అనమాట. సో ఈ వాయిలాకు స్పెషాలిటీ ఏంటంటే వాతం తగ్గిస్తుంది అనమాట. బాడీలో ఉన్న వాతమైన మొత్తం తగ్గిపోతుంది. ఇది కొంచెం తలనొప్పిగా ఉన్నా, అనీజీగా ఉన్నా, ఇలా ఉన్నా మనము వాటర్లో వేసుకొని ఇలా వాటర్లో మంచిగా మరగబెట్టుకొని ఈ నీళ్ళని స్నానం చేయాలన్నమాట. సో మనకి ఎప్పుడైనా తుమ్ములు రాకున్నా, కొంచెం ముక్కు ఇట్లా అనిపిస్తే కూడా ఈ ఆకు వాసన చూస్తే తుమ్ములు వస్తాయటండి. నేను ఎక్కడైతే తెంపానో అక్కడ వాళ్ళు చెప్పారనమాట. సో నిజంగా ఈ చెట్టు నాకు దొరకలేదండి, చాలా కష్టపడి వెతికి దొరకబట్టి తీసుకొచ్చా అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ వాయిలాకు స్టోరీ ఎందుకు అంటే, మా అత్తమ్మ ఒక ఆయిల్ ప్రిపేర్ చేసిందనమాట, ఆయుర్వేదిక్ ఆయిల్. సో ఆయిల్ కోసం అత్తమ్మకు కొంచెం తీసుకొచ్చాను. సో నేను కూడా కొంచెం వాయిలాకుతోని మా పిల్లలు పుట్టినప్పుడు, అంటే దాదాపు ఒక 24-25 ఇయర్స్ అప్పుడు వాడాను, అంటే మళ్ళీ ఇవ్వాలి అనమాట ఇది. సో ఈ వాయిలాకును అత్తమ్మ కొంచెం ఇచ్చేసి వచ్చాను. సో అక్కడ ఆయిల్ ప్రిపేర్ చేసాము. ఆయిల్ ఎలా వచ్చింది, ఆ ఆయిల్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు కంటిన్యూ వీడియోలో చెప్తాను, చూపిస్తాను. సో ఇదేంటంటే ఇలా మనం ఇది నైట్ అంతా నానబెట్టుకున్నాను వాటర్లో. చూసిన కలర్ ఆల్రెడీ కొంచెం వచ్చింది గ్రీనిష్. సో ఇప్పుడు ఏంటంటే ప్యూర్ గ్రీన్ అవుతాయి అన్నమాట వాటరు. సో ఇది కూడా స్టవ్ ఆన్ చేసుకున్నాను. మళ్ళీ ఏంటంటే మనకి ఇవాళ రేపు కట్టెల పొయ్యి లేవు కదండి, గీజర్ కదా, గీజర్ కూడా ఆన్ చేసి వచ్చాను. సో ఇవి మొత్తం మరిగినాక ఆ వాటర్లో ఈ వాటర్ యాడ్ చేసుకొని చేయడం అనమాట. సో మనకి ఎలాంటి ఒళ్ళు నొప్పులున్నా, తలనొప్పులున్నా ఈ వాటర్తోనే రిలీఫ్ అవుతుందండి. మన నిద్ర కూడా మంచిగా పడుతుంది. ఎందుకంటే మనం వేడి నీళ్ళతోని ఇలా వాయిలాకుతో స్నానం చేస్తే నిద్ర మాత్రం ఎక్సలెంట్ పడుతుందండి. ఎందుకు అంటే ఇప్పుడు మా అమ్మ కూడా ఫుల్ వేడి నీళ్ళు పోస్తుంది అనమాట. సో ఫస్ట్ అప్పుడు అక్కడ అలా జరిగితే, సెకండ్ అప్పుడు అత్తమ్మ వాళ్ళే చూసుకోవాలి కదా డెలివరీతో ఉన్నప్పుడు. మా అత్తమ్మ కూడా అసలు ఎంత అట్లా మరగబెట్టేది, మరగబెట్టి పోసేది స్నానం. మళ్ళీ 1-2 బకెట్లు కాదు, 4-5 బకెట్లు గంగాలంలో నీళ్లు కాబట్టి కట్టెల పొయ్యి పెట్టి చేసేది అనమాట మా అత్తమ్మ కూడా. సో అలా తెలుసు అనమాట ఈ ఆకు గురించి. సో ఇప్పుడు మీకు ఏంటంటే అందుకని ఈ ఆకును పరిచయం చేస్తున్నాను. ఇదిగోండి మంచిగా మసలైంది, చూసిండ్రా వాటర్ ఏ కలర్కి వచ్చినాయో. మొత్తం ఈ ఆకులోని పసరంతా ఈ వాటర్కి దిగుతుంది అనమాట. ఇదిగోండి కలర్ చేంజ్ అయింది, గిన్నె కూడా ఇలా చేంజ్ అవుతుంది అనమాట. చాలా పవర్ఫుల్ రెమెడీ అన్నమాట ఇది. బాలింతలకు కానీ, వాతం వచ్చి ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి కానీ ఇట్లా వారానికి 1-2 సార్లు చేస్తే మన హెల్త్ కూడా బాగుంటుందని నిన్న టెంపుల్ దగ్గర విన్నాను. అక్కడ మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా పెద్దలు చెప్పిన మాట చద్దన్నం బుట్ట అంటారు కదా, సో అక్కడ వాళ్ళు అదే అన్నారన్నమాట. సో అన్ని మెడిసిన్స్ వాడే బదులు కొన్ని మనం ఇలా తెలిసిన ట్రిక్స్ కూడా ఫాలో అయితే కూడా మంచిదండి ఆరోగ్యానికి. సో ఇప్పుడు దీన్ని చూసినరా ఎంత కలర్ చేంజ్ అయింది. మళ్ళీ వాసన కూడా నాకు ఎట్లా వస్తుందంటే డెలివరీ అయిన ఇంట్లో స్నానం చేపిస్తారు కదా, ఆ వాసన వస్తుందన్నమాట. సో ఇదిగోండి మంచిగా మసలిపోయినాయి. దీన్ని ఒక బకెట్లోకి తీసుకుంటా. ఇదిగోండి మొత్తం దిగిపోయింది పసరు. చూసినరా వాటర్ ఏ కలర్ అయినాయో, పొగలు కక్కుతుందన్నమాట వాటరు. ఇదిగోండి ఈ లైట్ గ్రీన్ కలర్కి వచ్చినాయి. ఇదిగోండి ఇప్పుడు దీంట్లో మనం మంచి ఇంకా వాటర్ వేడిని పోసుకొని స్నానం చేస్తే ఉంటుంది, మస్తు ఉంటుందండి, ఫుల్ రిలీఫ్ వస్తుంది. కనిపిస్తున్నాయి కలరు, మొత్తం దిగిపోతుంది వాటర్కి, లీఫ్లోకి ఉన్నదంతా.
బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే మీకు చూపించాను కదా వాయిలాకు అని. సో ఇవాళ ఆ వాయిలాకు ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు చూపిద్దామని ఒక చిన్న వీడియో చేస్తుంది అనమాట. అయితే అత్తమ్మ ఏంటంటే కొంచెం మోకాలు నొప్పి లేస్తుంది అందనమాట. సో తను ఏంటంటే మెడిసిన్ ఎక్కువ వాడదు, ఆయుర్వేదిక్. నాకు తెలిసినప్పటి నుంచి తన అత్తమ్మ చాలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటే చేసుకుంటుంది, సొంతంగా చేసుకుని వాడుతుంది అనమాట. సో ఇట్లా ఇంగ్లీష్ మందులకైతే తక్కువనే ఉంటుంది దూరంగా. సో మెయిన్ వేపాకుతోని, పసుపుతోని, అల్లంతోని, ఇంకా చాలా వాటితోని, చాలా ఇంగ్రీడియంట్స్తో అత్తమ్మ సొంతంగా మెడిసిన్ ప్రిపేర్ చేసుకుని తింటుంది అనమాట. సో ఈ మధ్యన ఏంటంటే అత్తమ్మకు మోకాలు నొప్పి కొంచెం ఎక్కువైపోయింది అనమాట. సో దానికి సొల్యూషన్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఉంది కదా, ఆ యూట్యూబ్లో సొల్యూషన్ వెతుకుంది అనమాట. తను ఏంటంటే వాయిలాకుతో ఒక మెడిసిన్ చేద్దామని అనుకుందనమాట. ఫస్ట్ ఈ వాయిలాకు అంటే ఇక్కడ విన్నట్టుంది అనుకున్నాను. అయితే వాయిలాకు అంటే ఏంటంటే మామూలుగా డెలివరీ అవుతుంది కదండి. డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ స్నానము, ఇక లెక్కలు ఉంటాయి కదా స్నానాలకి, ఆ స్నానాలకి వాయిలాకు వేసి, వాయిలాకు సంథింగ్ ఇంకా 2-3 ఆకులు ఉంటాయి నాకు తెలిసి, నీలగిరి ఆకు, ఈ ఆకులతోని స్నానాలు చేపిస్తారనమాట. ఏంటంటే బాలింతల దాన్ని ఏమంటారు, అప్పుడే డెలివరీ అయిన వాళ్ళది కొంచెం వీక్గా ఉంటుంది బాడీ కాబట్టి. సో అందుకని ఇవన్నీ ఆకులు వేసి చేపిస్తే, మళ్ళీ ఏంటంటే చన్నీళ్ళు కూడా కదండి, మంచిగా మసల పెట్టిన నీళ్ళు ఇట్లా తుక మసలుతాయి వాటర్. మా అత్తమ్మ కూడా అట్లే పోసేది వేడిగా, మా అమ్మ కూడా సేమ్ అట్లే పోసేది. మళ్ళీ 1-2 బకెట్లు కదండి, మినిమం 5-6 బకెట్లు పోసేవాళ్ళు స్నానం కింద. ఇప్పుడు బాలింతలకు ఆ సుఖం లేదనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే పాతకాలంలో ఇవన్నీ ఫాలో అయ్యేవారు. పెద్ద పెద్ద గంగలాలు పెట్టి, దాంట్లో వాయిలాకు రాత్రి నానబెట్టి, పొద్దున మరగబెట్టి, ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇప్పుడు అదే వాయిలాకుతోనే స్నానం చేశాను అనమాట. సో చాలా రోజుల తర్వాత అత్తమ్మకు తీసుకొచ్చి మీకు కూడా కొంచెం చూపిద్దాము, ఈ వాయిలాకు గురించి మీతో కూడా కొంచెం షేర్ చేసుకుందామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే అత్తమ్మ ఒక ఆయిల్ ప్రిపేర్ చేస్తుంది అనమాట వాయిలాకుతోని. వాయిలాకు, ఆవు పెండ, పచ్చకర్పూరం, సంథింగ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు చూపిస్తాను. సో మీలో కుదిరిన వాళ్ళు మట్టుకు కొంచెం ట్రై చేసి వాడితే బెస్ట్ అండి. అన్నిటికీ మెడిసిన్ మీద డిపెండ్ అవ్వకుండా మనం ఇలా ఆయుర్వేదిక్ దాంతో కూడా వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ మందులు ఎంత తొందరగా పనిచేస్తాయి, బట్ దాంతో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇది ఆయుర్వేదిక్ ఏంటంటే మెల్లిగా పనిచేస్తాయి, మనకు హెల్త్కి సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవు అనమాట. ఎందుకంటే న్యాచురల్ హెర్బల్ ఉంటుంది కాబట్టి దీంట్లో మన ఆకులు, అలములు, వేర్లతోనే ఉంటాయి కాబట్టి. సో మనకు హెల్త్ ఇష్యూస్ ఏమి ఉండవు అనమాట. సో మీరు కూడా ట్రై చేయండి వాయిలాకుతోని. అలాగే ఈ వాయిలాకుని కూడా మనం కొంచెం తల దిమ్ముగా ఉంటే మట్టుకు ఒక ఆకుని చుంచి ఇట్లా వాసన చూస్తే తుమ్ముల మీద తుమ్ములు వస్తాయండి, అంటే తల రిలీఫ్ అయిపోతుందంట. సో అయితే ఈ వాయిలాకు కోసం ఒక 2 hours తిరిగానండి. తిరిగి పిచ్చి మొక్కలు పెంచుతున్నారు, ఆ చెట్లన్నీ తీసేస్తున్నారు, మంచి చెట్లన్నీ తీసేస్తున్నారు, పిచ్చి మొక్కలు పెంచుతున్నారు. సో అసలు ఈ సొసైటీ ఏంటో అర్థం అవుతలేదు. ఒక వాయిలాకు కోసం 2 hours తిరిగానంటే అర్థం చేసుకోండి. అసలు ఎంత అన్ని పిచ్చి చెట్లు అన్నీ ఉన్నాయి, బట్ మనకు కావాల్సిన చెట్టు మాత్రం దొరకట్లేదు అనమాట. ఇదంతా ఏంటంటే మనం పెడితే మొలిసే మొక్క కాదు, దాన్ని అంతటా అదే మొలుస్తుంది అనమాట. సో ఇదేంటంటే మళ్ళీ ఈ చెట్టుకు ఒక గుణం ఉందన్నమాట. ఏంటి అంటే అత్తమ్మ చెప్పారు నిన్న, ఇది ఏదైతే మనం నడుస్తామో ఆ తోవలో పెరగదంట. ఎవరైతే నడవకుండా ఉంటారో ఆ మొక్కల్లో ఈ మొక్క పెరుగుతుందంట, ఆ జాగాలో ఈ మొక్క పెరుగుతుందంట. అంటే తొక్కుల్లో పెరగని మొక్క అనమాట ఇది వాయిలాకు. కాకపోతే చాలా రిలీఫ్గా ఉందండి. ఇప్పుడు ఒక బకెట్ 2 నీళ్ళు స్నానం చేస్తే తల దిమ్మంతా పోయింది. అసలు ఎంత రిలాక్సేషన్గా ఉందంటే నిజంగా చాలా బాగుందండి. మీలో కూడా ఎవరైనా ఇలా ఉంటే, బాడీ వీక్గా అనిపించి ఏం చేతగానట్టు అలా అనిపిస్తే మట్టుకు, ఇంకోటి వాతం పోతుందండి. వాయిలాకు అంటే వాతంకి మెడిసిన్ అనమాట. వాతం ఉంటుంది కదా, నడుము నొప్పి, కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, చేతుల నొప్పి, A to Z నొప్పులకు సర్వనివారణి వాయిలాకు అండ్ మా అత్తమ్మ చేసే మెడిసిన్ అనమాట. సో చూడండి, మీరు చూసి ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. సో ఇదండి ఇవాళ వీడియో. చూడండి, చూసి ఎలా ఉందో కూడా నాకు ప్లీజ్ షేర్ చేయండి. ఓకే అండి, కంటిన్యూ వీడియో. నమస్కారం. వాత నొప్పులకు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అని ఇప్పుడు చాలామంది అంటుంటారు కదా. అయితే నేను కొంచెం మొన్న చేసిన దాని ఫలితం నాకు కనబడ్డది. అందుకే ఇప్పుడు ఎక్కువ చేసి మీ అందరి గురించి దాన్ని అలాంటి నొప్పులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, అందుకోసం మీరు కూడా చేసుకోవాలని నేను ఎక్కువ చేస్తున్నా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, స్టవ్ ఆన్ చేసి
ఇది ఒక గ్లాసు మనం ఎప్పుడైనా ఒక్కటి ఆవాల నూనె తీసుకుంటే 2 నువ్వుల నూనె తీసుకోవాలి. ఆవాల నూనె అంటే మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ ఒక గ్లాస్ ఇదైతే 2 గ్లాసులు మనము నువ్వుల నూనె తీసుకోవాలి. ఇది అయితే దీనికి కావాల్సిన ఏంటి అంటే పేడ, ఆవు పేడ. ఒకవేళ ఆవు పేడ మనకు దొరకదు అనుకోండి, పిడకలు చిన్న ఇప్పుడు బజార్లో కొంటే కూడా పూజ సామాన్లో కొంటే కూడా దొరుకుతున్నాయి. ఏది ఆవు పిడకలు పెండ దొరుకుతలేదు కనుక అవి తెచ్చి ఆవు మూత్రం, గోమూత్రంలో ఎట్లయినా ఇంట్లో ఉంచుకుంటా నేను కూడా, మీరు కూడా ఉంచుకుంటారు అనుకుంటా. ఆ గోమూత్రంలో ఈ పిడక నానబెట్టాలి. తర్వాత ఓమ, ఇప్పుడు మనం ఒక గ్లాసు పోసుకున్నాం కనుక నేను 25 గ్రాములు అన్నీ 25 గ్రాములు చేసిన ఇది ఓమ. తర్వాతనేమో ఎల్లిపాయలు ఒక 4 వెల్లుల్లిపాయలు. తర్వాత పచ్చకర్పూరం. తర్వాత ఇదేమో ఓమ పువ్వు. ఇది ఓమ పువ్వు అండి. ఓమ పువ్వు అంటే అందరికి తెలిసే ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది? పాన్ షాపు అంటే అంతటా దొరుకుతుంది. ఇప్పుడు పూజ స్టోర్లో దొరుకుతుందా? లేదు, సూపర్ మార్కెట్లో దొరుకుద్ది. సూపర్ మార్కెట్లో దొరుకుద్ది. డిమార్ట్లో కూడా దొరుకుద్ది ఓమ పువ్వు. ఇది ఓమ పువ్వు. ఇదేమో పుదీనా పువ్వులు అంటారు. అయితే అప్పుడు కరోనా అప్పుడు ఇవి 2 ఒక బాటిల్లో పోసుకొని మూత పెడితే అవి వాటర్ అవుతాయి. ఇప్పుడు బయట పెట్టినా కనుక ఇది వాటర్ అవుతుంది, లిక్విడ్ అవుతుంది. ఇది అంటే దీన్ని మెల్ట్ అవుతుంది. కొంచెం మనం స్మెల్ చూసినాం అనుకో రిలీఫ్ ఉంటుంది శ్వాస. కానీ ఇది చాలా తక్కువ. కాస్ట్ ఎట్లుంటుంది అయితే మరి రేటు? కాస్ట్ మంచిగానే ఉంటుంది. కాస్ట్ బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఇంకా మనకు కావాలే కనుక తెచ్చుకున్నాం. ఓకే, ఇవి దీనికి పట్టే ఇంగ్రీడియంట్స్. ఓకే, మెయిన్ ఆకు చూపించలేదు మీరు. తర్వాతనేమో అక్కడ ఉంది అతను, ఇది వావిలాకు అంటారు. వావిలాకు కూడా ఒక 20 గ్రాములు. అన్నీ 20 తీసుకున్నాను నేను. ఇది మాత్రం 10. ఇవన్నీ పెండ 20, ఇది 20, ఇది 20. ఇది మాత్రం 10 గ్రాములు. ఓకే, తులం. ఇదేమో వావిలాకు కొంచెం నీళ్ళలో నానబెట్టి పెడితే ఏంటంటే కొంచెం మనకు రసం ఎక్కువ వస్తుందని. ఓకే, ఇది మెయిన్ బాలింతలకు స్నానం చేసేటప్పుడు యూజ్ చేస్తారు. దీంతో నొప్పులు, వాతం కూడా తగ్గుతుందటండి వావిలాకుతో. వాతంతోనే మనకి నొప్పులు. వాతాలలో ఎన్నో రకాలు ఉంటాయట. సరే, ఈ వాతం మన తిండి వల్లనే వస్తాయి, కానీ ఏదో మోసపారంశం అదేం ఉండదు. మన తిండి వల్లనే ఈ రోగాలు వస్తాయి ఇప్పుడైతే. అందుకోసం ఇది ఎట్లుంటుందా అని నేను ఫస్ట్ చేసిన. ఓకే, చేస్తే మస్తు రిలీఫ్ ఉండేది, వర్కౌట్ అయింది. సరే మళ్ళీ ఎక్కువ చేద్దాము అని ఇప్పుడు కొలతలతో చేస్తుంటారు అత్తమ్మ. అప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీతో చేసిండ్రు అన్నట్టు. తను చెప్పిన కొలతలతో నేను చేస్తాను. ఇది మీరు ఎక్కడ చూసిండ్రు? యూట్యూబ్లోనే చేసిండ్రా? యూట్యూబ్లోనే డాక్టర్ చెప్పిండు, ఆయుర్వేద డాక్టరు చెప్తుండ అన్నట్టు. ఇది చేసి చూడండి అని. ఏది వేల్పూరి అని ఆయన చెప్పిండు. నేను ఆయనే ఎక్కువ పాటిస్తాను. ఇంకొకటి దీన్ని ఏమంటారు, మైగ్రానీలు అంటారా, ఒక పక్కకేనో మైగ్రేన్. అదేంటంటే ఆ నొప్పి పోవాలంటే శొంఠి పొడి ఇట్లా మెత్తగా చేసుకొని ఒక బాటిల్లో పోసుకోవాలి. శొంఠి అంటే అల్లం ఎండబెడితే శొంఠి అవుతుంది. శొంఠి అంటే మనకు పచార్త దాంట్లో దొరుకుద్ది. ఇది రోజు పొద్దున కొంచెం లవంగానే కొంచెం తీసుకొని వాసన చూడాలి. వాసన చూస్తే మంచిగా రిలీఫ్ అయ్యి మొత్తం కఫం అంతా తుమ్ములు వస్తాయి. కఫం అంతా నశం పీల్చినట్టు వీలు వాళ్ళన్నట్టు స్మెల్ పోతుంది కదా.
ఇక అది మీ మీ దాన్ని బట్టి కొంచెం చేస్తారా, ఎక్కువ చేస్తారా, అది మన మన దాన్ని బట్టి. అది రోజు ఒక 40 రోజులు అట్లా మీరు తీసుకుంటే మైగ్రేన్ వెళ్ళిపోతుంది. కానీ నమ్మకంతో చేయాలి. కానీ నేను నమ్మిన నాది వేయింది. నా మైగ్రేన్ అది ఎప్పుడైతే వాంతులేనాయి పొద్దంతా వండేదాన్ని. ఆ వేల్పూరే చెప్పిండి ఇది కూడా నాకు, ఆయనదే పాటించిన. ఇప్పుడు ఆయనదే ఇది ఇంగ్రీడియంట్ కూడా. ఇప్పుడు నూనె వేడి చేసుకోవాలా? 2 నూనెలు వేసుకోవాలి. వేడి చేసుకొని బాయిల్ అయి కొంచెం కొంచెం వేడి అయింది, కొద్దిగా వేయాలి. లేకుంటే పొంగుతుంది, అందుకే పెద్ద గిన్నె వేస్తుంది. మంచి కలర్ వస్తుంది, మంచి వాసన వస్తుంది. ఓమా వేసిందండి ఇందులో. ఓమా పడిపోయింది ఆల్రెడీ. ఆవు పెండ, ఓమా ఆల్రెడీ వేసేసింది. ఇప్పుడు వేసింది ఆవు పెండ. మొత్తం పచ్చిదనం అంతా వేయనాక నూనె మొత్తం గ్రీన్ కలర్ అయితే వచ్చినది, అంటే అన్ని కలిపిన కలర్. గ్రీన్ కాదు, ఒక ఎల్లో గోల్డ్ కలర్ టైప్ వస్తుంది. గోల్డ్ కలర్ వస్తుంది, ఎందుకంటే ఆవు పేడ ఉంది కాబట్టి. ఇప్పుడు వెల్లిపాయ, అల్లం వెల్లుల్లి రెబ్బలు. ఈ పొట్టుతోనే దాన్ని చేయాలి, ఎందుకంటే పొట్టు తీస్తే రసం బయటకు వచ్చేస్తుంది మనకు. పొట్టుతోనే ఎట్లాగో వడపోసుకుంటాం కదా, అందుకోసం వెల్లిపాయలు ఒక 4 గడ్డలు వేసి. ఓకే, పచ్చకర్పూరం ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. అది లాస్ట్కు పచ్చకర్పూరం వేసి దింపేయడమే. ఇక చల్లారినాక మనము మూత పెట్టాలి. అదే ఓమ పువ్వు ఏదైనా ఉంటారా? అవన్నీ ఇవి 3 ఏంటంటే కొద్దిగా సువాసన గ్రంథాలు కదా, బయటకు రాకుండా అది వేసి మూత పెట్టి ఇక స్టవ్ బంద్ చేసి. ఓకే ఓకే, దాని వాసన అందులో వస్తుంది, దానికి ఎన్నికలు దానికి పోవాలి, ఆయిల్ పట్టుకోవాలి, బయటకు రాకుండా మూత పెట్టాలి. ఇక ఇది మంచిగా గోల్డెన్ కలర్ అయినాక చేంజింగ్ అవుతుంది కలర్. ఇప్పుడు ఎంతసేపు మరగలుగుతుంది? అది ఎల్లిపాయలు ఉన్నాయా, గోల్డెన్ కలర్ కావాలి. ఓకే, తెల్లగా పోయి కొంచెం మనం పోపు ఎత్తగా గోలుతాయి కదా అట్లా. అంటే నూనె కప్పులు మనం 3 పోస్తాం కదా, 2 కావాలి 1 కావాలని ఉంటుందా? ఎట్లాగే తగ్గుద్ది కదా, అదే కొంచెం తగ్గుద్ది. ఎందుకంటే దీనికి ఎంత వెండినా వీటికి పట్టుకుంటుంది. అదే మరి కొంచెం ఈ క్వాంటిటీ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే బాగా చేసుకున్నా కానీ వాసన వెళ్ళిపోతుంది. ఓకే, ఈ క్వాంటిటీ చేసుకుంటే మనకు 1 మంత్ 2 మంత్ దాకా వస్తాయి. అదే ఎంత అవసరం అంత చేసుకొని పెట్టుకోవాలి. అంటే దాని వాసన పోయి కూడా దాని పవర్ కూడా తగ్గిపోతుంది కదా. నాకు తెలిసి 1 year ఉంటుంది కూడా చెప్తాం. మేము అన్నీ వేస్తాం కదా సుగంధ ద్రవ్యాలు, మళ్ళీ మూత వేయకుండా పెడతాం కదా. నూనె ఏం పాడు కాదు, మూత వేయకుండా పెడితే అయిపోయి కావచ్చు కదా. మూత తీయకుండా గాజు గ్లాసులో పోయాలి, మళ్ళా ప్లాస్టిక్లో పోయొద్దు. గాజు దాంట్లో వస్తే మంచి వాసన కూడా వస్తుంది. ఇవన్నీ వేసినాము అని అనుకుంటాం కానీ ఇది ఒక రకంగా వాసన మంచి మంచి వాసన వస్తుంది. ఎలాంటి నొప్పులకైనా కానీ పనిచేస్తుంది. పోపు వేస్తే అయినట్టు గోల్తెన్న వెల్లుల్లి గోల్డ్ కలర్ వస్తుంది, మరీ మాడద్దుగా. అదే అదే, ఇప్పుడు అది వేసి మనము మూత పెట్టాలి.
ఇది మొత్తం పర్లేదు దాంట్లో ప్లేట్లోనే ఉంది. వాటర్ అయింది. స్టవ్ బంద్ చేస్తారా? మనం వడవసుకోవాలి. ఆయిల్ ఇంకా గుడ్డలు అయితే నేను కరెక్టే కానీ ఇక తింటారు దాంట్లో తింట పోతుంది. గుడ్డలు అయితే ఇది మొత్తం వస్తుంది వద్దమ్మా. అది ఒక గుడ్డు ఉందా? అవ్వో నీకు అలగట్టుకుంటారు. ఇది నూనె. ఇది అసలు ఇంత నూనె పేరు ఏంటి? ఇంత నూనె పేరు చెప్పాలి మీరు. అదే నొప్పులకు దానికి ఒక పేరు అనేం లేదు ఉంటుందా దీనికి? నొప్పుల ఇవన్నీ సామాన్లు అయితే చూపించినాయి కదా, మరి దానికి అది అవన్నీ వేసి కాగబెడితే మంచిగా నొప్పులు తగ్గుతాయి. కాస్ట్లీ ఆయిల్ కానీ మస్తు చిక్కబడ్డది అత్తమ్మ. చిక్కగానే ఉంటుంది ఎందుకంటే మసాలా ఆయిల్ చిక్కగానే ఉంటుంది కదా. మన 1:2 రేషియోలో పోసినా కాబట్టి మళ్ళీ 2 రేషియోస్కి వచ్చినట్టున్నది. దాదాపు ఒక గిన్నె వేయింది మరిగి. అదే పోతుంది పోతుంది ఆకులకు పట్టుకుంటుందా పోతుందా. ఇది ఏ నొప్పులకైనా కానీ పనిచేసింది, నేను వాడే చెప్తున్నా. ఓకే. సో ముఖాలు పూర్తిగా నడవరాలేదు, ఈ కొద్దిగా అలుగుగానే అయింది. ఇది మీరు కూడా వేసుకోండి. ఇవ్వండి మా అత్తమ్మకి యాక్చువల్లీ ఏంటంటే కుడికాలు కొంచెం నొప్పి ఉంది అన్నట్టు. మా అత్తమ్మ డాక్టర్ మెడిసిన్ తక్కువ సెల్ఫ్ రాసినాక పూతలాగా పూస్తే ఏంటంటే ప్రెస్ చేయద్దటండి. ప్రెస్ అయితే పుట్టుకోమంటుంది. మళ్ళీ పుట్టుకుమారుడు కాదు, ఇది కొంచెం హార్డ్ ఉంటుంది అన్న. ఇంటికి మంచిగా నూనె ఇనకాలి చేతి. శోభ గట్టినే ఒత్తుంటాయి కదా సెట్ అయితే. ఇట్లా ఇట్లా హాయిగా చల్లగా అనిపిస్తుంది. చల్లగా అనిపిస్తుందా శోభ? నొప్పి కాడ అటు సైడ్ ఇడిచిపెట్టు. ఇది కూడా వంకర పోతుంది. నువ్వు ఏమన్నా నువ్వు నాతో నువ్వు సక్కని కాదు మంచిగా స్ట్రైట్ ఆ చెయ్యి నీ చేయి కాదు ఇంకో కాసేపు. నేను ఏమంటున్నాను నాకు తెలియదు. నీకోసం చేసింది అత్తమ్మ. చూడు మంచిగా ఉన్నది. అదే మరి అయితే అసలు పండరాలేదు తెలుసా నాకు. అట్లాంటిది కొద్దిగా అలకగా అయింది కనుకనే చేయాలని ఆ వావిలాగా దొరకాలి. ఇంకా నాకు అప్పుడు అందులో వావిలాగా లేదు. అయినా కానీ ఇది తగ్గిందంటే ఇంక ఇది ఇంకా వావిలాకు వాదం తీసేస్తుంది అంటారు మెయిన్. ఓకే. ఇప్పుడు మనం రాత్రి పండుకున్నాక పెట్టుకొని పంటామనుకో చల్లగా నిద్ర పడుతుంది. ఇట్లా ఎంత పట్టు ఎంత పట్టు షోల్డర్ మంచిగా పొద్దున ఎవరన్నా రాసేటోళ్ళు ఉంటే రాయించుకొని మేమే నీళ్ళు వస్తుంది మసాజ్ లాగా. ఈ ఆయిల్ పెట్టుకొని వావిలాకు నా మంచిగా మరగబెట్టి స్నానం చేయాలి. మొత్తం నొప్పులు పోతాయి కావచ్చు. ఎలా అనిపించింది పెడుతుంటే? మేడం పైగా లేదా చల్లగా అనిపిస్తుందా శోభ? ఇది బాటిల్ అండి, మా అత్తమ్మ బ్రూ బాటిల్. ఇది గాజు బాటిల్లో సేవ్ చేయాలంటారు కాబట్టి ఇక గాజు బాటిల్లో పెట్టిండ్రు. ఇట్లాంటివి ఎన్ని బాటిల్స్ అయినాయమ్మా? 3 అయినాయి. 3 బాటిల్స్ అయినాయండి. ఓకే, ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నిజంగా చాలా రిలీఫ్ ఉందండి ఇలా వాయిలాక్తో స్నానం చేస్తే. మళ్ళీ గోరువెచ్చని నీళ్ళు అస్సలు చేయొద్దండి. మంచిగా వేడి 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 నీళ్ళతోనే చేస్తే మనకు రిలాక్సేషన్ అంటే ఏంటో తెలుస్తుంది. మరి దీంతో నిద్ర కూడా మంచిగా పడుతుంది వాయిలాక్తో స్నానం చేస్తే. మనం ఇప్పుడు పొద్దున్న చేసాం కదండి, ఒక మధ్యాహ్నం ఒక 1-2 అవర్స్కి పడుకుంటే మంచి నిద్ర పడుతుంది. సో ఇలా నైట్ నిద్ర వెళ్ళిన వాళ్ళు కూడా సాయంత్రం పూట స్నానం చేస్తే మంచి నిద్ర పడుతుంది నైట్. ఇది ఒక రెమెడీ అనమాట. ఎందుకంటే మా అత్తమ్మ మా అమ్మ మా అత్తమ్మ
పిల్లలు డెలివరీ అయిన తర్వాత స్నానం చేసేటప్పుడు అయితే మాకు స్నానాలు పోసేంటూ ఉంటే 4-5 గంటలు పడుకునే వాళ్ళం అనమాట. సో ఏంటంటే బాడీ రిలాక్సేషన్ అవుతుంది ఈ ఆకుతో స్నానం చేస్తే అనమాట. సో ఇదండి ఇవాళ వీడియో. చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ. ఇంకొకటి అండి, ఇది మా అత్తమ్మ చేసిన ఆయిల్. యాక్చువల్లీ ఏంటంటే నా అత్తమ్మ మీకు వేరే డబ్బా చూపించాను కదా, సారీ బాటిల్, అది బ్రూ బాటిల్. సో అదేంటంటే మూత సరిగ్గా లేదు. ఇది నా దగ్గర ఒక చిన్న బాటిల్ ఉండనమాట. సో ఇప్పుడు మా అత్తమ్మ చేసిన క్వాంటిటీ నాకు తెలిసి ఈ బాటిల్ మీద కొంచెం అయిందనమాట. క్వాంటిటీ అంటే తను వీడియోలో చెప్పిన క్వాంటిటీకి ఈ బాటిల్ మీద ఇంకా కొంచెం అయింది. తను నాకు ఇచ్చిన బాటిల్ ఇదనమాట. సో ఇంత అత్తమ్మ దగ్గర ఉన్నది ఇంత అనమాట. సో దాదాపు ఈ బాటిల్ మీద 1.5 అలా అయిందనమాట. సో ఇదండి ఈ ఆయిల్. కొంచెం కాస్ట్లీ అండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ కొంచెం కాస్ట్లీయే. ఎందుకంటే కొన్ని అలా ఉంటాయి కదా, మన వాల్యూ ఎక్కువ. సో ఈ ప్రస్తుతానికి ఆయిల్ వాల్యూ కూడా ఎక్కువ అనమాట. సో మనకి ఇది చాలా రిలీఫ్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి వాడి ఎలా ఉందో చెప్పండి. ఓకే అండి, థ్యాంక్స్ అండి.